హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే మనం వచ్చాము మెగా మోటార్స్ అనమాట. మెగా మోటార్స్లో సెకండ్ సెల్ బైక్ ఉంటాయన్నమాట. ఇక్కడ బెస్ట్ కండిషన్లో బ్యాంక్ ఫైనాన్షియల్ కూడా మనకు బ్యాంక్ లోన్స్ కానీ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు బెస్ట్ కండిషన్లో బాగున్నాయి. ఏమేమి బైక్స్ ఉన్నాయి ఏంటి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏ కంపెనీలో బైక్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఓకేనా? చూస్తున్నారా, మనకు ఇక్కడ చూస్తున్నారా సిటీ వచ్చేసి 125 నుండి ప్యాషన్ ప్లస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్యాషన్ ప్లస్, ఇగో గ్లామర్ ఉంది, పల్సర్, ఇక్కడ చాలా రకాల బండ్లు అయితే ఉన్నాయి. మనకి ఇంకా చూపిస్తాను ఓవరాల్గా. లోపల రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా మంచి మంచి బండ్లు అయితే కొత్త మేబీ 2010 నుండి 2024 వరకు అండి ఆల్ టైప్ ఆఫ్ బైక్స్ ఉన్నాయన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ 10 నుండి అలా ఉన్నాయన్నమాట. బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హోండా షైన్ ఉంది. ఇక్కడ వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. అన్ని రకాల బైక్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, ఇగో టీవీఎస్, మారుతి సుజుకి బండ్లు, ఎఫ్జెడ్, పల్సర్, ఇంకా చాలా రకాల బండ్లు అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన బైక్ ఏదైనా సరే చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇగో టీవీఎస్, మనకు వచ్చేసి స్కూటీలు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సూపర్గా ఉన్నాయి అన్నీ. ఏ బైక్ అంటే ఆ బైక్ తీసుకోవచ్చు. మనకు బెస్ట్ ప్రైస్లో గుడ్ కండిషన్ ఉంటుంది. ఫైనాన్స్ చెప్పాను కదా, ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఇగో హోండా యాక్టివా, హోండా అన్నీ బాగున్నాయి అనమాట. బండ్లు చూస్తారుగా, అన్ని క్లియర్గా అయితే చూపిస్తున్నాను నేను మీకు. అన్ని బండ్లు ఉన్నాయండి. ఏ బండ్లు నాట్ స్క్రాచబుల్ అన్ యాక్సిడెంట్ బైక్స్ అనమాట. ఇవన్నీ అన్నీ అసలు స్క్రాచెస్ కూడా లేనివి చూస్తున్నారు కదా. అన్నీ ఓవరాల్గా అయితే క్లియర్గా చూపిస్తున్నాను నేను మీకు. బాగున్నాయి బండ్లు అయితే. సూపర్ టైర్లు కానీ అన్ని వాళ్ళు మెగా మోటార్స్ అనమాట. సూపర్గా ఉంటుంది. వెళ్దాం ఇక లోపలికి. ఇక్కడ చూస్తున్నారా, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే సూపర్ బండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. చూడండి, బాగుంది. మనకు వాళ్ళ రేట్లు ఏమేమి ఉన్నాయి ఏందనేది మనం క్లియర్గా అడిగి తెలుసుకుందాము. ఇది చూస్తున్నారా, ఇది హిమాలయ. చాలా హైట్ ఉంది బండి, మామూలుగా లేదుగా. వామ్మో, గుర్రం ఉన్నట్టే ఉంది. చూస్తారుగా, చాలా బెస్ట్ ప్రైస్లో మంచి గుడ్ కండిషన్ ఉన్న బండ్లు అండి వాళ్ళు. ఎందుకంటే మెగా మోటార్స్ వాళ్ళు బెస్ట్ ప్రైస్లో అమ్ముతున్నారు అనమాట. ఈ బండి చూస్తున్నారా, రాయల్ ఎన్ఫీల్డ్. ఎంత బరువు ఉంటుందో ఏమో తెలియదు కానీ ఒక్కొక్క టైర్లు అయితే కార్ల టైర్ లాగా ఉన్నాయి. చూస్తారు, వారి నాయన మామూలుగా లేదు. హైలైట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఏం బండి? MT-50. ఇగో చూస్తున్నారా, ఇగో ఇక్కడ చూసిన MT-50 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ. బాగుంది బండి అయితే, సూపర్గా ఉందన్నమాట. మనం నడపగలగాలి, అంత స్పీడ్ వెళ్తాయి. సీసీ అయితే బాగుంటుంది అన్నమాట. ఇంకో పల్సర్ ఉంది, గుడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సూపర్గా చేయించారు. బాగుంది బండి. న్యూ మోడల్. ఏ మోడల్ సార్ ఇది? 23 మోడల్ బండి. అసలు వీళ్ళ దగ్గర అయితే దాదాపు 23, 2019, 22 అలా ఉన్నాయన్నమాట. ఇంకో ఇది వచ్చేసి యూనికాన్ కూడా ఉందండి ఇక్కడ. చూస్తున్నారా, ఇది వచ్చేసి యూనికాన్ అనమాట. ఇంకో ఇక్కడ యూనికాన్ ఇంకోటి ఉంది, సూపర్. ఇది వచ్చేసి ఇది ఏం బండి అండి? ఇది బర్గ్మ్యాన్. మీరు చూస్తున్నారా, బర్గ్మ్యాన్ సూపర్గా ఉంది. 120cc బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు ఈ బండి. ఎక్సలెంట్ ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ సూపర్గా ఉండదన్నమాట. దీన్ని ఒకసారి లైటింగ్ స్టార్ట్ చేయరా. సూపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా చేశారు. వండర్ఫుల్గా ఉంది. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చనమాట. చూస్తారా, ఈ లైట్లు అయితే హైలైట్ అనమాట. ఏం లైట్లు ఇవి? అన్నారు ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. సూపర్ అన్ని ఫిట్టింగ్స్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా చేయించారు. సూపర్గా ఉంది బండి అయితే, హైలైట్ అనమాట. కొత్తది 2003 మోడల్ ఇది. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉందంట దీనికి. 2020 మోడల్. ఎవరైనా కావాల్సిన వాళ్ళ టోటల్ డిస్క్రిప్షన్లో మీరు అడ్రస్తో సహా మొత్తం పెడతాను నేను. మనం వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఏంది అనేది వాళ్ళకి అన్నీ క్లియర్గా మనకు అన్నీ చూసి ఇది చేస్తారనమాట. వాళ్ళేం కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీ విషయంలో కానీ కండిషన్ విషయంలో. నో కాంప్రమైజ్. ఎందుకంటే కస్టమర్స్ ఎవరిని వాళ్ళు అలా ఇబ్బంది పెట్టే పరిస్థితి అలా ఏం చేయరు. ఎందుకంటే అమ్మే వాళ్ళే కాదు, కొన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. చూస్తున్నారుగా, ఇది మనకు బెస్ట్ ప్రైజ్లో అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చి 2014 మోడల్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఎక్సలెంట్ అన్ని బాగా చాలా రకాల బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారుగా, ఎక్సలెంట్. ఇది ప్యాషన్ ప్లస్ కూడా ఉంది. అంటే అన్ని బండ్ల మోడల్స్ అవి మనం అది చెప్పలేము కదా, ఎందుకంటే కావాల్సిన వాళ్ళైతే వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్. ఇది చూసి హోండా షైన్ కూడా బాగుండు, గుడ్ కండిషన్. టైర్లు ఎక్సలెంట్ అనమాట.
ఆల్మోస్ట్ ఆల్ 1-2 ఇయర్స్ అలా వాడిన బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఫైనాన్స్ కూడా మనకు అవైలబుల్ చేస్తారు. సివిల్ని బట్టి మనకి ఎంత ఫైనాన్స్ ఎంత వస్తుంది ఏందనేది వాళ్ళైతే ఇది చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నా టీవీఎస్ యాక్టివా, జూపిటర్, టీవీఎస్ జూపిటర్ కూడా ఉంది చూస్తున్నారా. ఇది హోండా యాక్టివా 125, ఇది టీవీఎస్ జూపిటర్ 125 చూస్తున్నారుగా. బట్ మనకు మన ప్రైస్లో మనకు ఎంత కావాలి, ఎంత ప్రైస్లో కావాలి, ఎలా ఉంది ఏందనేది క్లియర్గా అయితే వాళ్ళు ఇది చేస్తారనమాట. మీరు వచ్చి చూడవచ్చు, బెస్ట్ ప్రైస్లో ఇది చేయొచ్చు అనమాట. చూస్తారుగా రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి ఎంత బ్రో, క్లాసిక్ 350 2020 మోడల్ ఎంతవరకు అవుతుంది? 160 అంటే మన మేబీ మాట్లాడితే చూస్తారుగా. క్లాసిక్ ఎంత, క్లాసిక్ 350cc ఓల్డ్ షేప్. సూపర్గా ఉంది బండి, ఎక్సలెంట్ అనమాట. చూస్తున్నారుగా మోడల్ అంటే ఇది 2020 సూపర్. నేనైతే ట్రై చేస్తాను ఈ బండిని, ట్రై చేస్తాను. మళ్ళీ డౌన్ పేమెంట్ ఎంత అడుగుతారో చూద్దాం ఒకసారి. దీన్ని షోరూమ్కి తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేద్దాము. ఇది స్టార్ట్ చేసి చూడండి ఒకసారి, లైట్కి స్టార్ట్ చేసి చూడండి ఎట్లా వస్తుంది. ఎక్సలెంట్ ఉంది బండి మాత్రం, హైలైట్. మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది టోటల్ క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని చాలా హెవీగా ఉంది. బుల్లెట్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. చూస్తాను అయితే బాగుంది, అందుకే చూస్తున్నాను నేను. టైర్ కూడా మీరు చూసుకోవచ్చు, సూపర్గా ఉంది. ఆల్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. మనకు చూపిస్తున్నాను కదా, అన్ని రకాల బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లోన్ ఫెసిలిటీ ఉందన్నమాట, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, పార్క్ చూస్తున్నారుగా. నా సరే బాబు చూస్తారుగా, ఎక్సలెంట్ ఉంది బండి, చాలా పెద్దగా ఉంది. సౌండ్ పొజిషన్ అంతా గుడ్డి ఉందన్నమాట. ఎక్సలెంట్ బాగుంది. అదే మోడల్ ఓల్డ్, ఇది ఓల్డ్ షేప్ అనమాట. బండి మామూలుగా లేదు, సూపర్ ఉంది, ఎక్సలెంట్. నాకైతే నచ్చింది. చూద్దాం ఒకసారి, మళ్ళీ నేను వచ్చి ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని మరి బెస్ట్ ప్రైజ్లో ఇస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ పక్కన చూసారా, ఇది వచ్చేసి పల్సర్ అనమాట, పల్సర్ పల్సర్ NH 200 అంట. ఇది కూడా చాలా పెద్దగా ఉంది బండి, చాలా హెవీగా ఉంది. పెద్ద బండ్లు ఉన్నాయండి, మనకు కావాల్సిన బండ్లు అయితే తీసుకోవచ్చు. ఇట్లా స్టార్ట్ చేయగానే రైట్ సూపర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి స్ప్లెండర్, ఇగో చిన్న బండి కూడా ఉంది మనకు, హీరో హోండా స్ప్లెండర్ కూడా ఉంది, గుడ్ కండిషన్. 22 మోడల్ ఎంత పడుతుంది ఇది? 22 మోడల్ 68,000 అంట. మీరు మాట్లాడితే కూడా మన ఛానల్ పేరు చెప్పండి, బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తారు. ఏమైనా ఇంకా తగ్గవలసింది ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు తగ్గించి ఇస్తారనమాట. సూపర్గా ఉంది. ఇది FZ 250cc అంట. వా, ఏ మోడల్? ఇయర్ 2021 మోడల్ 250cc FZ. ఎంత పడుతుంది బ్రో ఇది? అంటే 1,10,000 అలా పడుతుంది. మన ఛానల్ తరఫున మీరు వస్తే కనుక వీళ్ళు మనకు 90,000 అయితే మేబీ 95,000 అంటే 10,000 మనకి వాళ్ళకు బోనస్ రూపంలో ఇస్తున్నారనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ రావచ్చు. మన ఛానల్ పేరు కూడా చెప్పండి, వాళ్ళైతే బెస్ట్ ప్రైస్లో ఇది చేస్తారనమాట. చూస్తున్నారుగా, సూపర్గా ఉన్నాయి బైక్లు అయితే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇక చాలా రకాల బండ్లు అయితే ఉన్నాయి. మనకు ఏ బండి, ఏ కంపెనీ, ఏ మోడల్, ఎంతలో కావాలి, బడ్జెట్ అనే విషయాన్ని లోన్తో సహా వాళ్ళన్నీ క్లియర్గా అయితే మనకు చేసి ఇస్తారనమాట. ఇవన్నీ బండ్లే చూస్తారు కదా, పల్సరు, FZ, స్ప్లెండర్, మనకు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తారు కదా. ఇది వచ్చేసి మనకు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఉందన్నమాట. ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 350cc, ఇది మోడల్ చెప్పొసారి. సూపర్ మెట్యూల్ 650cc చూస్తారుగా. దాదాపు వచ్చేసి ఒకసారి చూస్తాను బ్యాక్ కదా, 650cc అంట. మామూలుగా లేదు. ఎంత పడుతుంది ఇది? వారి అమ్మా, ఏం బండి రయ్యా, బండి అంటే బండే. 4,85,000 అలా ఉంటుందంట కొత్త బండి. మన దగ్గర ఇక్కడ వచ్చేసి 3 lakh, ఓన్లీ 7 month ఓల్డ్, మనకు 3,80,000 అని చెప్పేసి అంటున్నారు అనమాట. బండి చూస్తే కనుక దీని ముందు కార్ వేస్ట్. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది బండి.
ఒకసారి వాళ్ళని కూడా అడిగి చూద్దాం. మనము ఒక చిన్న సెల్ఫీ కొట్టుకుందాం. బండి అయితే హైలైట్. బ్రదర్ని అడుగుదాము ఏమేమి బండ్లు ఉంటాయి, ఏంటి, ఎంత ప్రైస్లో ఉంటుంది ఏందనేది. అంటే ఆల్మోస్ట్ అయితే నేను చూపించాను మొత్తం ఓవరాల్గా. ఒకసారి అయితే అడుగుదాము సార్ని. చెప్పండి సార్. హలో ఫ్రెండ్స్, ఇది షాప్ వచ్చేసి న్యూ మెగా మోటార్ అంకాపురి నక్షత్ర హాస్పిటల్ డిసైడ్ రచ్చకుండ ట్రాఫిక్ ప్లేస్లోనే. మీ దగ్గర అన్ని బైక్స్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్స్ కానీ ఎంటీ కానీ. మీకు ఏ బైక్ కావాలి అది బైక్ మేము ప్రొవైడ్ చేస్తాం. చిన్న బండి కావాలి, స్ప్లెండర్ కావాలి, పెద్ద బండి పటియాల్ 650, కాంటినెంటల్ జీటీ, మీకు ఏ బైక్ కావాలి అది బైక్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీ దగ్గర మినిమం తక్కువ డౌన్ పేమెంట్లో బండి ఉన్నాయి. యాక్టివా బండికి మినిమం 12,000 15,000 డౌన్ పేమెంట్ ఇస్తే యాక్టివా బండి ఫైనాన్స్లో ఇస్తాం. బైక్లో కావాలి అంటే మంచి సివిల్ స్కోర్ ఇచ్చే 20,000 to 25,000 బైక్లో ఇస్తాం ఫైనాన్స్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్స్ కావాలి అంటే మినిమం 55 డౌన్ పేమెంట్ ఇస్తే బండి తీసుకెళ్ళండి. ఓన్లీ 45 మినిట్స్లో ఫైనాన్స్ ఇస్తాం. 45 మినిట్స్ బెస్ట్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇది బండి కస్టమర్ తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్, ఇది బండికు 10 రోజులు టైం ఇస్తా. ఇది బండి రాయల్ ఎన్ఫీల్డ్ బండి డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో చెకప్ తీసుకో. 10 రోజుల్లో నువ్వు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ప్రాబ్లమ్ ఇస్తే ఫ్రీలో తెస్తా, అది గ్యారంటీ ఉంది. ఏ బండి ఇది సుజుకి బండి, అది పల్సర్ బండి, ఎవ్రీ బండికు 10 రోజుల్లో గ్యారంటీ ఇస్తా, అది గ్యారంటీ ఉంది. ఓకే 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 థ్యాంక్ యూ బ్రో. మనకు బ్రదర్ అయితే ఓవరాల్గా మొత్తం ఫుల్ గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. మనకు ఏంటంటే ఫుల్ అసిడిటీ ఇస్తున్నారు అనమాట. ఏదైనా బండి మీకు ప్రాబ్లం ఉంటే కనుక నేను ఇమ్మీడియట్లీ అంతా దానికి క్లియర్గా చేపించి కస్టమర్ దగ్గర నుండి వాళ్ళ దగ్గర వీళ్ళు సేల్స్ అండ్ పర్చేజ్ అనమాట. వాళ్ళ దగ్గర క్లియర్గా ఆ బండి బాగాలేకపోతే మనకు ఎందుకు వేరే వాళ్ళకి అమ్మి ఇబ్బంది పెట్టడం, అలాంటిది వీళ్ళు నాట్ కాంప్రమైజ్ అనమాట. ఎందుకంటే బండి కండిషన్, దాని పొజిషన్ ఏంది అనేది మొత్తం సో అండ్ సో మొత్తం క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు సేల్స్ చేస్తారనమాట. ఎందుకంటే ఒకరిని ఫేవర్ చేసి ఒకరిని అన్ఫేవర్ చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు డీలర్షిప్ అనమాట. సేల్స్ అండ్ పర్చేజ్ గుడ్ కండిషన్లో మంచి అన్ని ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎంతైతే మన సివిల్ చూసి ఎంత డౌన్ పేమెంట్ ఎంత అని చెప్తారు, ఆ డౌన్ పేమెంట్ కట్టేసి మీరు డైరెక్ట్గా బండి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఒక రోజు వచ్చి చూస్తాను దాని కండిషన్ ఎలా ఉంది ఏంటని, అది షోరూమ్ తీసుకెళ్ళిన తర్వాత క్లియర్గా చూసి తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. సూపర్గా ఉంది. నేనైతే ఓవరాల్గా చూశాను, వాళ్ళు అన్ని బండ్లు అడిగి చూశాను. ఓవరాల్గా గుడ్ కండిషన్లో సూపర్ ఉన్నాయి అనమాట. బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు. ఓకేనా, మెగా మోటార్స్. ఓకేనా, సూపర్ న్యూ మెగా మోటార్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. అడ్రస్ క్లియర్గా నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా డిస్క్రిప్షన్లో ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ పెడతాను. ఓకేనా, చూస్తున్నారు కదా. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి రాచకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అపోజిట్ అనమాట. మెగా న్యూ మెగా మోటార్స్. ఇక్కడ పక్కన నక్షత్ర హాస్పిటల్, డిసైడ్ నక్షత్ర హాస్పిటల్ కూడా ఉందన్నమాట. నేను క్లియర్గా మీకు అయితే పెడతాను, కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఓవరాల్గా అయితే చూస్తున్నారు అన్ని రకాల బైక్స్, స్కూటీలు, రాయల్ ఎన్ఫీల్డ్, చిన్న పెద్ద అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బై ఉంటా.